నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నయనతార ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు ధనుష్ని టార్గెట్ చేస్తూ. వీళ్ళిద్దరూ కలిసి తమిళ్లో చాలా సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నయనతార పోస్ట్ చేసిన లెటర్లో ధనుష్పై ఘాటు పదజాలాన్ని వాడారు. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే పర్సనల్గా మాట్లాడుకొని కానీ లాయర్ ద్వారా కానీ సెట్ చేసుకుంటారు. కానీ ఒక పెద్ద హీరోయిన్ ఒకరినొకరు తిట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అసలు ఇప్పుడు ఈ గొడవ కారణం ఏంటి? వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది? అసలు జరిగిందేంటో ఒకసారి చూద్దాం. నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. దాని పేరు బియాండ్ ద ఫెయిరీటేల్. అయితే నయనతార, విఘ్నేష్ శివన్ 2 సంవత్సరాల క్రితం 2022లో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. విఘ్నేష్ శివన్ డైరెక్టర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన మొదటి సినిమా నానుం రౌడీ, తెలుగులో నేను రౌడీనే. ఈ సినిమా వచ్చి దగ్గర 9 సంవత్సరాలు కావస్తుంది. ఇక ఈ ఫిలిం సెట్లోనే లవ్లో పడి 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు విఘ్నేష్ ఇంకా నయనతార. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకంటారా? ఈ సినిమా గురించే కాంట్రవర్సీ నడుస్తుంది కాబట్టి. ఈ సినిమాకి ధనుష్కి ఏంటి సంబంధం అంటారా? అది చూద్దాం. నయనతార ఏదైతే లెటర్ పోస్ట్ చేశారో దాని డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాం. ఓం నమ శివాయ అని ఉంది. అయితే తమిళ్లో రజనీకాంత్, తలపతి విజయ్, ధనుష్ వీళ్ళ ముగ్గురి స్పీచ్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా పాపులర్. వీళ్ళు సినిమా ప్రమోషన్స్ చేయరు. ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళ స్పీచ్తోనే ప్రమోషన్ మొత్తం చేసేస్తారు. అంత పాపులర్ ఈ ప్రీ రిలీజ్ ఆడియో లాంచ్ స్పీచ్లు. అయితే ధనుష్ ట్రేడ్ మార్క్ ఏంటంటే ఇలాంటి స్పీచ్ల్లో ఆయన స్పీచ్ ఎండింగ్ టైంలో ఓం నమ శివాయ అంటారు. ఈ పదాన్ని వెక్కిరిస్తూ డిస్క్రిప్షన్లో ఓం నమ శివాయ అని రాసి ధనుష్ని ట్యాగ్ చేశారు. లెటర్ బిగినింగ్లో కూడా సన్ ఆఫ్ కస్తూరి రాజా, బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్ అని ధనుష్ వాళ్ళ నాన్న పేరు, అన్న పేరు రాశారు. నువ్వు ఇండస్ట్రీలో వీళ్ళ వల్లే ఉన్నావు అని అర్థం వచ్చేలా. కస్తూరి రాజా అంతగా అందరికీ తెలియదు కానీ ఆయన తమిళ్లో ఫిలిం డైరెక్టర్. సెల్వరాఘవన్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. 7/G బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే ఈ సినిమా డైరెక్టర్ అన్నమాట. ఇక ఇప్పుడు ఈ లెటర్ దగ్గరికి వద్దాం. నేను బియాండ్ ద ఫెయిరీటేల్ వెబ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో పెట్టడానికి 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. నీ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ లెటర్ కోసం. కానీ నీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఆ సినిమా క్లిప్స్ లేకుండానే నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో మేము రిలీజ్ చేస్తున్నాం. యు నో వాట్, మేము ట్రైలర్లో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా సెల్ ఫోన్లో మేము షూట్ చేసిన ఫుటేజ్ పెట్టిన పాపానికి మాకు నోటీస్ పంపిస్తావా? అది కూడా 3 సెకండ్లు మాత్రమే. దానికే నోటీస్ పంపిస్తావా? ఇది మీకు సబబేనా అని లెటర్లో రాశారు నయన. అయితే ఇక్కడ ఒకసారి కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధనుష్ ఈ నానుం రౌడీ సినిమాకి ప్రొడ్యూసర్ అన్నమాట. ఆ సినిమా షూటింగ్లోనే డైరెక్టర్ విఘ్నేష్, హీరోయిన్ నయనతార లవ్లో పడ్డారు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆ సినిమా రిలీజ్ కంటే ముందు విఘ్నేష్ శివన్ డైరెక్షన్, నయనతార యాక్టింగ్ ప్రొడ్యూసర్ ధనుష్కి నచ్చలేదట. ఈ విషయాన్ని ఓ ఈవెంట్లో నయనతార కూడా చెప్పారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి తమిళ్లో పెద్ద సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమా విజయం అందుకున్నాక ధనుష్కి వీళ్ళ మీద అక్కస్ ఇంకా పెరిగిపోయిందట. ఆ ఫస్ట్రేషన్ ఎక్కడ తీర్చుకోవాలో తెలియక వాళ్ళ పెళ్లి టైంలో మేము బియాండ్ ద ఫెయిరీటేల్ వెబ్ సిరీస్ కోసం నానుం రౌడీనే సినిమా క్లిప్స్ వాడుకోవడానికి నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదట. ఇప్పుడు ఈ సిరీస్లో వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో ఒక స్టోరీలా ప్రజెంట్ చేశారు. అందుకు వాళ్ళు ఎక్కడ లవ్లో పడ్డారో క్లారిటీగా చెప్పాలి. అందుకోసం నయనతార రాసిన లెటర్లో ఈ సినిమాలో 3 సెకండ్ల క్లిప్ వాడాము. ఏదైనా హాట్ టాపిక్గా ఉన్నప్పుడే ఆ కంటెంట్కి బలం. మా పెళ్లి జరిగిన వారానికో నెలకో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయి ఉంటే పెద్ద హిట్ అయి ఉండేది. కానీ 2 సంవత్సరాలు వెయిట్ చేసి ఆ క్లిప్ ఏవీ లేకుండానే మేము మా సెల్ ఫోన్లో తీసుకున్న 3 సెకండ్ల చిన్న క్లిప్ వాడాము. దానికి మీరు 24 గంటల్లో రిమూవ్ చేయాలి. అలా చేయకపోతే మీరు నాకు 10 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది అని నోటీస్ పంపించారు. అసలు ఇక్కడ నయనతార చెప్తుంది ఏంటంటే మేము ఈ నోటీస్కి మా లాయర్ ద్వారా ఆన్సర్ చెప్తాం. కానీ ఇప్పుడు నేను ఈ లెటర్ రాయడానికి కారణం ఆ సినిమాలో సీన్స్ వాడలేదు, మేము ఆ సినిమాలో పాటలు కూడా వాడలేదు. కానీ ఇప్పుడు నేను ఈ లెటర్ రాయడానికి కారణం ఆ సినిమాలో సీన్స్ వాడలేదు, మేము ఆ సినిమాలో పాటలు వాడలేదు. కనీసం పాటల్లోని పదాలు కూడా ఎక్కడా వాడలేదు. ఇందుకు నాకు చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని నేను పబ్లిక్కి, మీ అమాయకమైన ఫ్యాన్స్కి చెబుదామనుకుంటున్నాను. ఆడియో లాంచ్ ఫంక్షన్స్లో ఇచ్చే స్పీచ్ల్లో అందరూ ఎదగాలి అని స్పీచ్లు ఇస్తూ ఉంటారు. కానీ అలా కోరుకునే వ్యక్తి కాదు అని నేను మీ ఫ్యాన్స్కి చెబుదామనుకుంటున్నాను అని లెటర్లో రాసి ఉంది. ఇక ఈ విషయంపై ధనుష్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇది బిజినెస్ డీల్. మీరు మీ లవ్ ట్రాక్, పెళ్లి ఇదంతా వెబ్ సిరీస్ ద్వారా నెట్ఫ్లిక్స్లో పెట్టి బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను రౌడీనే సినిమాలో పాటలు కానీ సీన్స్ కానీ వాడాలనుకుంటే దాని కాపీరైట్ ధనుష్ ఓనర్. ఆయన నష్టపరిహారం అడగడంలో తప్పేంటి అని. ఇక ఇలా ధనుష్ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ రాగానే విఘ్నేష్ శివన్ ఒక పోస్ట్ పెట్టారు.
ఒక ఆడియో లాంచ్ విషయంలో ధనుష్ పెట్టిన పోస్ట్నే మళ్ళీ రీపోస్ట్ చేశారు. అందులో అందరూ ఎదగాలి, అందరూ సమానం అని ఉంటుంది. అయితే విఘ్నేష్ శివన్ ఎల్ఐసి అనే సినిమా చేస్తున్నారు. లవ్ టుడే సినిమా హీరోతో ఈ సినిమా చేస్తున్నారు. అయితే ఈ ఎల్ఐసి అనే టైటిల్ నాది అని ఎస్ జానకి రాజన్ అనే డైరెక్టర్ అంటున్నారు. ఈయన ఏమంటున్నారంటే, ధనుష్ చేసింది తప్పైతే మీరు చేసింది కూడా తప్పే కదా, ఎందుకు మా టైటిల్ని వాడుతున్నారు అని ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ విషయంపై తమిళనాడులో పెద్ద రచ్చ జరుగుతుంది. ఇక ఇటు నయనతార ఇన్స్టాలో పెట్టిన పోస్ట్కి చాలా మంది లైక్ కొట్టారు, సపోర్ట్ చేస్తున్నారు కూడా. లైక్ కొట్టిన వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆవిడ చాలా క్లారిటీతో 3 పేజీల లెటర్ రాశారు. ధనుష్ గారు, మీరు ఎలాగో ఈ లెటర్కి రిప్లై ఇవ్వరు, దీనికి రెస్పాన్స్గా పంచ్ డైలాగ్స్ రాయించుకొని మరి మీరు ఆడియో లాంచ్లో స్పీచ్ ఇస్తారు. మీ స్పీచ్కి మీ ఆడియన్స్ చప్పట్లు కొడతారేమో. ఎవరైతే జరుగుతున్న సినారియో అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రం మీరు చేస్తున్న డ్రామాని అప్రిషియేట్ చేయరు అని నయనతార కళాఖండిగా చెప్పారు. ఫైనల్లీ లెటర్ని ఎండ్ చేస్తూ మీ మనసు మారుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మంచి వ్యక్తిగా మారుతారని కోరుకుంటున్నారు. మా వెబ్ సిరీస్ చూడండి, ప్రేమంటే ఎలా ఉంటుందో చూపించాం అని రాసి చివరిగా ప్రేమ గురించి ఒక పోయం రాసి ఓం నమ శివాయ అని ఎండ్ చేశారు. అయితే ఇక ఇన్ని సంవత్సరాలు గడిచినా ధనుష్ కోపాన్ని మనసులో పెట్టుకొని నోటీసులు పంపించడంలో అర్థం లేదనిపిస్తోంది. నిజానికి ఆ 3 సెకండ్లు లేకపోయినా కూడా నెట్ఫ్లిక్స్లో నయనతార వెబ్ సిరీస్ ఆగేది కాదు. అలాగే ఆ 3 సెకండ్లు ఇవ్వనందుకు నయన్ ఇంత రచ్చ చేయాల్సిన పని కూడా లేదనిపిస్తోంది. అయితే ఇక్కడ ధనుష్కి సపోర్ట్ చేయడం కాదు, అలాగని నయనతార చేస్తుంది కరెక్ట్ అని కాదు. జరిగింది, జరుగుతూనే ఉంది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. తమిళనాడులో నయన్ ధనుష్ హాట్ టాపిక్గా మారారు. లీగల్గా చాలా పెద్ద ఇష్యూ అయ్యేలా కూడా కనిపిస్తోంది.